సో ఇంగ్లాండ్ ఆర్ ఇన్ ద సెమీఫైనల్స్. ఆఫ్టర్ 2018 మళ్ళీ వచ్చారు ఇప్పుడు సెమీఫైనల్స్కి. ఇట్స్ అ మచ్ బెటర్ టీమ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ 2 వరల్డ్ కప్ ఎడిషన్స్. సో లెట్స్ సీ ఏమవుతుందో. వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఈ టోర్నమెంట్లో మంచి రిజల్ట్ రావాలి, గెలవాలి అని అంటే దేర్ ఓన్లీ వే ఇస్ జూడ్ బెల్లింగమ్ అండ్ హ్యారీ కేన్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, అవుట్ ఆఫ్ ద 13 goals దట్ ఇంగ్లాండ్ హ్యావ్ స్కోర్డ్, 12 వీళ్ళిద్దరే కొట్టారు. This is too much. England is relying so much on Jude Bellingham and Harry Kane that they do not have any other way of winning the tournament. This is kind of a problem అనొచ్చు, kind of a plus point అని కూడా అనొచ్చు, బికాస్ బోత్ ఆర్ ఇన్ సబ్లైమ్ ఫామ్. హ్యారీ కేన్ ఎస్ కొంచెం సైలెంట్ ఉంటాడు కొన్ని మ్యాచెస్లో, బట్ ఇంగ్లాండ్కి బిగ్ మూమెంట్స్లో హీ స్టెప్స్ అప్. హీ ఈజ్ అ క్లచ్ ప్లేయర్ ఫర్ దెమ్. జూడ్ బెలింగమ్ ఈజ్ ఈవెన్ మోర్ క్లచ్ దెన్ హ్యారీ కేన్. సో వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ వల్లనే ఇంగ్లాండ్కి బెటర్ ఛాన్స్ ఉంది వరల్డ్ కప్లో. ఇంకో కాంట్రవర్సీ వరల్డ్ కప్లో విసుకొస్తుంది అసలు అఫిషియేటింగ్ చూస్తుంటే. ఇక్కడ ఏమైందంటే నైలాండ్ ఉన్నాడు కదా, నార్వే గోల్ కీపర్, హీ టేక్స్ ద గోల్ కిక్. ఇక్కడ బాల్ ట్రాజెక్టరీ చేంజ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఈ సెకండ్ స్క్రీన్ షాట్లో చూస్తే బాల్ ఇక్కడ దేన్నో కొడుతుంది. దట్ ఈస్ ద స్పైడర్ క్యామ్ ఆర్ ద వైర్ ఆఫ్ ద స్పైడర్ క్యామ్. దానికి తగిలి డైరెక్ట్గా బాల్ పోయి ఎలియట్ ఆండర్సన్ కాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇమీడియట్గా ఏం చేస్తాడు, హీ పాసెస్ ఆన్ టు గార్డన్, Gordon passes on to Bellingham. Bellingham attacks the space and he equalizes. Norway, they would have had a better chance of winning this match. They were already 1-0 up. ఇంగ్లాండ్కి ఇంకా ప్రెషర్ ఉండేది. ఏం చేశారు, ఈ చెత్త డెసిషన్ వల్ల నార్వే ఆర్ ఎలిమినేటెడ్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ ఇన్ వరల్డ్ కప్ కదా. వరల్డ్ కప్ ఇది, దీస్ ఆర్ ద నాక్అవుట్ స్టేజెస్, దీస్ ఆర్ నాట్ గ్రూప్ స్టేజెస్. గ్రూప్ స్టేజెస్లో ఇలా ఎర్రర్స్ అయితే ఓకే, వీ మైట్ అండర్స్టాండ్. బట్ ఫీఫా ఏమో వాళ్ళ సెన్సార్స్లో పట్టలేదని వీ కెనాట్ గివ్ దిస్ గోల్ అన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ద రెఫరీస్. దే హ్యావ్ బీన్ వెరీ ఇన్కన్సిస్టెంట్. నార్వే ఎలిమినేట్ అయిపోవడానికి రెఫరీయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ద మెయిన్ రీజన్ ఇస్ దిస్ గే సోర్లాత్. ఏం చేస్తున్నాడు ఇక్కడ హాలండ్కి పాస్ చేస్తే హీఈస్ త్రూ ఆన్ గోల్. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ 2-0 నార్వే. స్కోర్ లైన్ చూస్తే 1-0 నార్వే ఆల్రెడీ ఉంది. ఇక్కడ 2-0 ఇన్ హాఫ్ టైమ్. డిడ్ హీ థింక్ హీ వాజ్ మెస్సీ బీటింగ్ 2-3 డిఫెండర్స్? ఐ డోంట్ నో వాట్ హీ వాజ్ థింకింగ్ ఆర్ వాట్ హీ డ్రాంక్ ఇన్ ద మార్నింగ్. పాస్ చేసుంటే గేమ్ అయిపోయేది ఇక్కడే. మీకేమనిపిస్తుంది, ఇంగ్లాండ్ ఈక్వలైజర్ కరెక్టేనా? ఒకవేళ ఏమైనా ప్రాపర్ రీజన్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఇన్ ద కామెంట్స్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ వై ఇట్ వాస్ నాక్డ్ అవుట్ ఆఫ్.